ఎలా నీలఫోర్ కెఫే. మా పింకీ ఆల్రెడీ లోపల వెళ్ళేసి మెన్యూ కూడా చెక్ చేస్తుంది. చూద్దాం. ఆబ్వియస్లీ మన బయటనే నీలఫోర్ కెఫే ఎక్స్పెన్సివ్ ఉంటుంది, ఇక్కడ ఇంకా ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి. చాయ్ పాయింట్ చెప్తుందేమో, ప్రైస్ వస్తుంది. Actually, outside of this same Neelafur cave, we got bun maska for 60 rupees. Now it is 120 rupees. This is double the price, guys. It's fair only because they also have to pay taxes to the airport. So it is fair only. Guys, అక్కడ ఏదో ఫ్రీ అని రాస్తుంది కదా గైస్, చూసుకోండి. అది డ్యూటీ ఫ్రీ గైస్. డ్యూటీ ఫ్రీలో మనకి కొంచెం taxes ఏం పడవు. సో ఇఫ్ యూ వాంట్ టు బై ఎనీథింగ్ సచ్ యాజ్ ఆల్కహాల్, సిగరెట్స్ అండ్ ఆల్, యూ కెన్ బై దేర్. గైస్ ఇందాక చెప్పడం మర్చిపోయాము యాక్చువల్గా. మేమిద్దరం ఫ్లైట్ టికెట్స్ ఒకసారి బుక్ చేసుకున్న టోటల్ మా బ్యాగ్ కెపాసిటీ 14 kgs ఉండే. సో మేము ఏం చేసామంటే ఒక పెద్ద బ్యాగ్ తీసుకున్నాము 9 kgsది, అండ్ ఇంకొక స్మాల్ బ్యాగ్ తీసుకున్నాము. పర్ పర్సన్ 7 kgs ఉంది మాకు. అయితే 7 kgs పర్ బ్యాగ్ మాత్రమే తీసుకోవాలి. అదొక చిన్న మళ్ళీ అక్కడ బ్యాగ్ అంతా సదరడం చేయడం అని జరిగిపోయింది. కొన్ని సామాన్లు అటు కొన్ని సామాన్లు ఇటు అంతా అయిపోయింది. సో మేక్ షూర్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీకు ఎంత కెపాసిటీ ఉందో మీ ఇండివిజువల్గా అంతే బ్యాగ్ తీసుకోండి. ఓకే, ఇంకా అప్డేట్స్ ఏమి ఉంటాయి చెప్తాను. ఇలాంటి వ్యాన్స్ ఉంటాయి గైస్, మీకు ఎక్కడ పడితే అక్కడ డ్రాప్ చేసేస్తారు. ఓల్డ్ పీపుల్ ఎవరైనా ఉంటే నీట్గా వాళ్ళకి ఇది బెస్ట్ అనమాట. వెల్కమ్ టు ద మోస్ట్ ఎగ్జైటెడ్ పార్ట్ ఆఫ్ దిస్ ఎయిర్పోర్ట్ గైస్. అంతా మనకి చూస్తుంటే యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఆల్కహాల్ హియర్. చూస్తుండండి, ఇదంతా డ్యూటీ ఫ్రీ అనమాట. మనకి అన్నీ తెలీదు, అన్నీ ఏమేమో ఉంటాయి ఇక్కడ, సింగిల్ మాల్ట్, డబుల్ మాల్ట్ అని. సిగరెట్స్ కూడా అమ్ముతారు అంతా, ఇక సిగరెట్స్ అండ్ ఆల్. సో మచ్ ఆఫ్ షాపింగ్. అంతా ఉంటుంది కదా ఇక్కడ, అంతా టీ, కాఫీ. What you want? Let's explore. So one looks nice. Children see the bookworm, guys. He left everything. He left me alone. He kept bag here down and he started searching for books like this. నైట్లో ఆర్డర్ చేసాం గైస్, చికెన్ బర్గర్. కాస్ట్ అరౌండ్ సమ్ 222 rupees, which is paid by వెనిలా ఓన్లీ. this vanilla. Sorry, this is vanilla. చూద్దాం ఎలా ఉంటుందో ఇక్కడ మెక్డానల్డ్స్లో. ఎట్లుంటే సేమ్ ఉంటుంది. దీనికి 200 అంటే వేస్టే గైస్. టేస్ట్ మా పింకి ఇప్పుడు చెప్తే దీని ఎలా ఉంటుందో. 200 బుక్ చేసినాం గైస్ సక్సెస్ఫుల్లీ. కొన్ని ప్లేసెస్లో ఇలా ఉంటాయి గైస్ ఫెసిలిటీస్, మనం వాక్ చేయాల్సిన అవసరం లేదు, అదే మమ్మల్ని తీసుకెళ్తూ ఉంటుంది. అగైన్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ 30th గేట్ గైస్. ఇలా మన ఎయిర్పోర్ట్లో మన ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ కానీ ఇక్కడుంది ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు మన పింకీ మనకి చూపిస్తుంది ఎలానో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి, బోర్డింగ్ పాస్ ఆర్ సర్చ్ బై ఫ్లైట్ నెంబర్. ఫ్లైట్ నెంబర్ కొట్టండి గైస్.
ఇక్కడ ఫ్లైట్ నంబర్ AK06 రైట్, అదే మన ఫ్లైట్ నెంబర్ రైట్ నా, విచ్ ఇస్ కులాలంపూర్. అది డిపార్చర్ యాక్చువల్గా అయితే 11:55 బోర్డింగ్ టైం, బట్ ఇప్పుడు డిలే అయ్యి 12:35 ఉంది గైస్. సో మీకు ఒకవేళ రూట్ తెలియదు అనుకున్నా కానీ యూ కెన్ జస్ట్ క్లిక్ ఆన్ దట్ గెట్ డైరెక్షన్ అండ్ ఒకసారి క్లిక్ చేయ పింకేది రైట్. మనం ఇక్కడ ఉన్నాం మనం ఇప్పుడు, అండ్ వీ హ్యావ్ టు గో దేర్. సో దిస్ ఇస్ హౌ ద థింగ్స్ హెల్ప్ అస్ గైస్. హౌ వాజ్ ఇట్ పింకీ? దట్ ఈస్ అవర్ ఫ్లైట్ గైస్, జస్ట్ నో అరైవ్డ్. ఆల్రెడీ 30-40 minutes డిలే అయింది గైస్, ఇంకా బోర్డింగ్ స్టార్ట్ కాలేదు. గైస్ మలేషియన్ ఎయిర్పోర్ట్లో ఇలా హ్యాపీ దీపావళి అని చెప్పేసి బాగా డెకరేషన్ అయితే పెట్టారు. గుడ్. See guys, he's being a nice husband. He's carrying my bag and we are going for a coffee. Don't know whether they'll accept Indian currency or not. Let's see. ఇప్పుడే టీ తాగడానికి వచ్చాను గైస్. 8 ringgits పెట్టి పెట్టిన టీ ఇండియాలో ఉన్న టీ తాగడానికి మలేషియన్ ఎయిర్పోర్ట్ నుంచి టీ తాగడానికి రెడీ అవుతున్నాం. Now Vikram is ordering us ginger tea. 4315. Let's taste and enjoy. ఇప్పుడే టీ వచ్చింది గైస్. Please the size. గైస్ చాయ్ అయితే వచ్చేసింది. 160 రూపీస్ వర్త్ జింజర్ చాయ్ కాదా, ఇప్పుడు మనం టేస్ట్ చేసి చూద్దాం. ఆల్మోస్ట్ మన ఇండియన్ చాయ్ ఫ్లేవరే ఉంది గైస్, జింజర్ కూడా ఉంది. ఇలా మనకి బోర్డు ఉంటుంది. D7079 10 స్పార్ Q10. వీఆర్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనము Q10 దగ్గర ఉన్నాము. యూ కెన్ సీ దట్స్ ద గేట్. హలో గైస్, ఈ చెత్త పిల్లని చూడండి గైస్. నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నా, ఇది మన ఫ్లైట్ ఏరా, వెళ్ళాలి లోపలికి వెళ్ళాలి, బోర్డింగ్ పాస్ తీసుకోవాలి మనం, బోర్డింగ్ టైం అయిపోయింది అని. హీ వాస్ లైక్ నో నో నో, అది మన ఫ్లైట్ కాదు, వేరే వాళ్ళ ఫ్లైట్ అని కట్ చేసి చూస్తే మళ్ళీ ఇది మా ఫ్లైటే గైస్. మస్తు టైం ఉంది గైస్, మొత్తం తొందరగా చేస్తుంది అంత సీన్ లేదు. ఫర్ సపోజ్ ఇఫ్ యూ మిస్ దిస్, వాట్ ఈస్ ద కాన్సిక్వెన్సెస్? హీ విల్ బియర్ గైస్ 12:30 బోర్డింగ్ టైం అని టికెట్ మీద రాసింది. అయితే అక్కడ అనౌన్స్మెంట్స్ వస్తున్నాయి, అక్కడ నేను ఆల్రెడీ చెప్తున్నా ఇంకా ఫ్లైటే రాలేదు, జస్ట్ కూర్చోబెట్టారు అంతే. రాకపోతే ఏంటి, గేట్ లోపలికి అయితే పంపించారా లేదా? నేను గేట్ ఎప్పుడైనా పంపిస్తారు, 12:30 కూడా పంపిస్తారు. వైఫ్ షెడ్యూల్ పోయారు అనుకోండి, ఇది మీ పరిస్థితి. మళ్ళీ నేనే కనుక్కున్నా గైస్, ఐ పుష్డ్ హిమ్ గో 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 అని చెప్తే పంపించింది. నీకు అర్థం, మినిమం బేసిక్ నెసెసిటీస్ యూ హ్యావ్ టు డూ ఇట్, ఆల్ దీస్ థింగ్స్. నేను ఏదో లోకంలో ఉంటుంది, నేను మస్తు నేర్చుకున్నాను, అందుకనే నీకు సిక్కొచ్చేలాగా ఇప్పుడు ఆన్సర్ కూడా ఇచ్చిన నీకు. ఓకే గైస్, విల్ అప్డేట్ యూ ఆఫ్టర్ గోయింగ్ టు బాలి.
Hello guys, we boarded our flight from Malaysia to Bali. ఇక్కడ నుంచి జర్నీ ఒక 3 hours ఉంది. అండ్ నిన్న నైట్ వచ్చిన ఫ్లైట్లో మొత్తం నైట్ ఉంది కాబట్టి లైక్ వ్యూస్ ఏం కనిపించలేదు. బట్ నా బట్ సమ్ ఫ్యూ ఇమేజెస్ మీరు చూసుంటారు కదా, అవి చాలా బాగా వచ్చాయి. కాబట్టి ఇప్పుడు మొత్తం డే ఉంది అండ్ ఆల్రెడీ ఇప్పుడు ఫోటోగ్రఫీ తీసేది ఇవన్నీ చూద్దాం ఎంత బాగా తీస్తాం చూడండి. పదవే నీ రెక్కలు నా రెక్కలు చాచి పోదమీ దిక్కులు ఆ చుక్కలు దాటి పరువంలో రాదారి ఆకాశం అయిందే పై పైకెళ్ళాలన్నదే చకోరి పదరా చోటుకి చోటి కంటానా నీతో ఏ చోటికైనా వెంటనే రానా చకోరి పందెములో ముందరో చూద్దాం మొదట ఆ మాటని మాట్లాడగలదెవరో మొదట ఈ ప్రేమని బయటుంచగలదెవరో తొలిగా మౌనాలని మోగించగలదెవరో ముందు చెప్పేదెవరో ముందుండేదెవరో ఎదురుగా నిలిచి ఎదలను తెరిచే కాలం ఎప్పుడో ఆ క్షణం ఇంకెప్పుడో నా బిర్యానీ అయితే బాగుంది గైస్, ఇట్స్ నైస్. నూడిల్స్ ఎలా ఉంది విక్కీ? అండ్ దీస్ ఆర్ ప్రాన్స్ డంప్లింగ్స్. సూపర్ ఉంది guys. అక్కడ షిప్స్ పోతున్నాయి గైస్ అండ్ వీఆర్ సో క్లోజ్ టు ఓషన్. సీ ఫ్రమ్ ద ఓషన్ ఇట్ ఈస్ ల్యాండింగ్ ఇన్ ద అదర్ ఐలాండ్. యూ కెన్ సీ వెరీ క్లియర్లీ ఎంత క్లోజ్ కాల్గా వీఆర్ గెటింగ్ ల్యాండెడ్ అని. సూపర్ గైస్. వెల్కమ్ టు బాలి. This is our flight guys. నార్మల్గా మన డొమెస్టిక్ ఫ్లైట్స్ కన్నా ఇట్స్ బిగ్గర్ ఇన్ సైజ్. Guys, we are here to clean the bags. ఇప్పుడే మాది ఈ వీసా తీసుకోవడం జరిగింది. నాది రీసెంట్గా పాస్పోర్ట్ తీసుకున్నా కాబట్టి దేర్ ఇస్ వన్ ఎలక్ట్రానిక్ థింగ్ ఆన్ దిస్. సో జస్ట్ అలా మెషిన్లో పెట్టేయాలి. పింకిది కొంచెం ఓల్డ్ కాబట్టి షీ హ్యాడ్ టు డూ ఇట్ మాన్యువల్లీ. అంత టైం ఏం లేదు, ఈ వీసా చాలా ఈజీగా అయిపోయింది. జస్ట్ 1 minute, ఏ ప్రాబ్లమే లేదు. జస్ట్ లక్కీగా ఇక్కడ ఎగ్జాక్ట్గా $70 తీసుకున్నాం మేము. రైట్ నో మా బ్యాగ్స్ వచ్చేసాయి. బ్యాగ్స్ తీసేసుకొని కార్ ఆల్రెడీ వెయిట్ చేస్తుంది బయట. వన్స్ వెన్ ఐ గెట్ ఇన్ ద కార్ ఐ విల్ గివ్ యూ ఆల్ ది అప్డేట్స్. Guys, we are finally in the Bali airport. Did all our required things to be done. చాలా పెద్ద ప్రొసీజర్ అండి. మేము హోటల్కి వెళ్ళాక ఎక్స్ప్లెయిన్ చేస్తాం అసలు ఏం చేయాలో అని, ఎందుకంటే హాఫ్ ఆఫ్ ఇన్ఫర్మేషనే ఉంది ప్రతి వ్లాగ్లో. అండ్ వీ కెన్ డూ తీసుకోవాలన్నా క్యాబ్స్ కావాలన్నా if people are waiting for you, we have to go to the exit counter I guess, ఎందుకంటే మా కోసం ఆల్రెడీ డ్రైవర్ వెయిట్ చేస్తున్నారు.
కానీ ఇలా ఉన్నాయి గాయస్ ఎగ్జిట్ దగ్గర ఆర్ అండ్ లైక్ దిస్ ఓన్లీ. మా డ్రైవర్ కూడా ఇలానే పట్టుకొని ఉన్నారంట. సో వీఆర్ సర్చింగ్ ఫర్ హిమ్ ఎక్కడున్నారని. బ్లాక్ కలర్ షర్ట్ వేసుకున్నావు, వాడే క్యాప్ వేసుకున్నావు, వాడే కాణంలో లాస్ట్కి నిలబడ్డాడు అన్న. మా డ్రైవర్ లాస్ట్కి నిలబడ్డాడు ఇక్కడ పట్టుకొని. ఇలా అరైవల్ అయిన తర్వాత సత్కారం చేస్తున్నారు గైస్ మాకు. అండ్ హీస్ ఆ డ్రైవర్, హీల్ బీ దేర్ విత్ అస్ ఆల్ ద టైమ్. యా it is not getting detangled. Vikram ki first time. See guys, I have wore it like this. బాగున్నాయి కదా క్యూట్గా, and it smells so nice. And our driver is taking to the car parking place. ఇండోనేషియా బాలీలో ఇలా ఉంది గైస్. గైస్ మా డ్రైవరే కన్ఫ్యూజ్ అయిపోయింది గైస్, ఆయన కార్ ఎక్కడ పెట్టిండో. ఇదంతా కార్ పార్కింగ్ లాట్స్. So here the most spoken languages? Bahasa. Bahasa. Yeah. In Bali we have a Balinese language, Okay. but we connect with the other island with Bahasa. So what do you say thank you in Bahasa? Terima kasih. Terima kasih. Yeah, same like in Malaysia. Oh, okay. So there is like a Malaysian accent mixed with the Yeah. Bali. But Maybe different accent, but words. similar one. Terima kasih atas kunjungan Anda. Hati-hati di jalan. Toll gates. It's a toll gate. We have a scanner, but they use card here. City is very good. Neat and clean. You don't look tired. Tired, Most yes, of- yes. Yeah, most of my You stay here like from how many years? Stay from here. Yeah. Actually, are you from to here only? Kawasan. You are from Indonesia only? Yeah, I'm Balinese. Okay. I'm 100% original product of Bali. Oh, cool. Nice. So our hotel is very nearby. Oh, for SIM card we have come. Okay, okay. Oh, come for the SIM Yeah, cards, SIM guys. SIM card. We are going to take a SIM card. 7 days. 7 days. Okay. How many GB? 26 GB. 300K. We are going with the smallest package. It's B26 GB ఉంది కదా, 300K in Indonesian currency. Let's take for a passport. How much time it will take to activate? Oh, 5 to 10 minutes. Nice. సిమ్ స్లాట్ ఖాళీ ఉందా? We have come to our hotel and there is some formalities going on. And Vicky is telling all the things. We are so tired, guys. We have to go to the rooms and freshen up and then eat something. We'll catch you guys later and we'll show you our room also, how it is with the city view.
She took our passport, checking all the details and filling everything. మాదా కాదా రూమ్ అని చెక్ చేస్తున్నారు. ఓ వీళ్ళ బాటిల్స్ వేరేలా ఉన్నాయి గైస్. అఫ్కోర్స్ వేరేలా ఉంటాయి. ఇలా ఉంది హాల్ అయితే ఇలా ఉంది. డోంట్ నో, వీ హ్యావ్ టు చెక్ ఇన్ సైడ్ హౌ ఇట్ ఈస్. Oh, there is a restaurant here, I guess. We can order some food if it is so. And we have to find out the details. Let me go and ask her again. We have reached our hotel and going for check-in into the room. And we have come to the second floor for this, and we are staying, by the way, we are staying in Royal Regandris. Oh sorry, అప్పటి నుంచి 231 ఇది 231 రూమ్ నెంబర్ ఇటు సైడే అంట. మన మా ఆవిడేమో ఇటు సైడ్ తీసుకొచ్చిండు గైస్. ఈయన ఏం చేయాలి గైస్, ప్రతిసారి ఇట్లనే ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాడు. 238 అటే ఉంది కదా, ఇక్కడ సైన్ నెంబర్స్ ఇచ్చారు. ఓకే, 1 లీటర్ అయితే 52 రూపీస్ అంట గైస్. మన దగ్గర ఏమో 20 రూపాయలే. బాలీకి వచ్చి సంపాదించవచ్చు అనుకుంటా, ఏమంటారు? అండ్ వీఆర్ హెడింగ్ ఇన్ టు ద హోటల్. వీఆర్ నాట్ షోయింగ్ యూ ద రూమ్ రైట్ నౌ. 231. How many times I have to tell you, Vicky? I already said him so many times. And still he is confused. Okay, let's just start. You have to show it. Okay guys, we got access to the room. ఇది మా రూమ్ నెంబర్ 231. చూసిండ్రా గైస్, ఈడొక్కడే ఉంటాడంట రూమ్లో. వావ్, ఇట్స్ నైస్. యాక్చువల్లీ ఇట్ ఈస్ నైస్. అంటే చిన్నగానే ఉంది, బట్ ఇట్ ఈస్ వెరీ నీట్ అండ్ క్లీన్. యూ కెన్ సీ ఎవ్రీథింగ్. ఐ విల్ చెక్ ద బాత్రూమ్ ఫస్ట్. ఓ ఇక్కడ పెద్ద మిర్రర్ కూడా ఉంది గైస్, నేను రెడీ అవ్వడానికి. ఓకే, వాష్రూమ్ కూడా నీట్గా ఉంది గైస్. మనకేదో ఫ్రీకి ఇచ్చినట్టున్నారే, షాంపూ, కండిషనర్, బాత్ జెల్ ఇచ్చారు. హాయ్ గైస్, ఇక్కడ షవర్ జెల్. అంటే ఇది కాదు కానీ హోటల్ ఆఫ్ ఆర్ట్స్ ఈజ్ సో కాస్ట్లీ. అది 5th 6th డే అనుకుంటా. అందులో అయితే బాత్ టబ్ ఉంది, ప్రైవేట్ పూల్ ఉంది. ఎక్సైటెడ్ ఫర్ దాట్. ఇక్కడ నుంచి వెళ్ళి లేక్ వ్యూ కనిపిస్తా. ఆయన అయితే చెప్పారు గైస్, మరి ఒకసారి అయితే షేర్ కట్టని ఓపెన్ చేద్దాం. అంత గేమ్ కనిపించట్లేదు మరి. ఏం సిటీ వ్యూను. వావ్, there is some temple I guess here. Okay, we'll freshen up and catch you guys later. Hello guys, We got ready just now. ఏదైనా And డిన్నర్ we are చేద్దామని going for చెప్పేసి street బయటకు walk. వచ్చాము. And బయటకు we వస్తే ఇక్కడే ఉంది గైస్. షాపింగ్ చేపియమంటే చేపియట్లేదు మనమ్మ. దిస్ ఇస్ హోటల్ రామాయణ గైస్. రామాయణ, మహాభారతం. ఇందాక వచ్చినప్పుడు కూడా ఒకటి కనిపించింది గైస్. విల్ షో ఇట్ టుమారో. మన బాలీలో నేషనల్ బుక్ అయితే ఉందో అది రామాయణం అనమాట. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద గాడ్స్ అండ్ ఆల్ మన హిందూ గాడ్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళే ఇక్కడ వాళ్ళవే గుడిలు, వాళ్ళనే ఎక్కువ పూజిస్తారు అనమాట. సో వస్తున్నప్పుడు ఒక చిన్న కర్ణ వర్సెస్ దగ్గరకు వచ్చే ఫైట్ ఏదైతే జరిగిందో అది మన బాహుబలిలో కూడా ప్రభాస్కి ఇంకా రాణాకి మధ్యలో ఒక చిన్న సీన్ ఉందన్నమాట. అది నేనైతే ఫోటో పెడతాను. అదే ఇక్కడ యాక్చువల్ స్టాచ్యూ ఉంది. రేపు మేము మార్నింగ్ పోతున్నప్పుడు ఆ ఫోటో చూపిస్తాను, ఆ వీడియో పెడతాము. చాలా చాలా బాగుంది. ఆ స్ట్రీట్ వ్యూ చూడండి గైస్, ఎంత బాగుందో. See this restaurant, it is beautiful.
చాలా బాగుంది. హిందూ కాచా అన్నీ ఏమంటే అది కొనుక్కోవచ్చు, కానీ ఏం కొనిస్తలేడు మా ఆయన. బ్యూటిఫుల్ రెస్టారెంట్స్ గైస్, బాగున్నాయి రెస్టారెంట్స్ అయితే. కాస్ట్ కూడా అంతే ఉన్నట్టున్నాయి గైస్, చూద్దాం ఆగండి. యూ కెన్ సీ ఓన్లీ సాలాడ్ పిజ్జాస్ ఉన్నాయి గైస్ దీంట్లో. 95 రూపీస్ది కూడా ఉంది గాయస్, ఏదో రోడ్ పొటాటో ఫ్రైస్ 95K అనుకుంటుంది. కే ఉంటుంది, 95K ఉంటుంది మామ, 100K. ఇది గైస్, ఇది వచ్చింది గైస్. నేను లెఫ్ట్ టర్న్ చేస్తే లైవ్ బ్యాండ్ మ్యూజిక్ కూడా ఉంది. వావ్, క్రేజీ గైస్, సమ్మన్ ఈస్ ప్లేయింగ్ అరౌండ్. చూస్తున్నారు కదా, అది ఆల్కహాల్ తాగుతూ పాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ స్ట్రీట్ అంతా తిరుగుతారు గైస్ అట్లా. We missed that view. అంటే మేము చూసినాం, లేట్ అయిపించడంలో లేట్ అయిపోయింది. సో వీఆర్ థింకింగ్ టు గో ఇన్ టు దిస్ కెఫే. ఓకే, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఆడ ఈడ స్ట్రీట్లో అన్నీ చూసినాము, రెస్టారెంట్స్ అవి ఇవి. అన్నిటికన్నా ఇది కొంచెం రీజనబుల్ అనిపించింది గైస్, అందుకే ఇక్కడ వచ్చి కూర్చున్నాము. ఆర్డర్ చేసాము. ఏం ఆర్డర్ చేసామంటే చికెన్ ఫ్రైడ్ రైస్, గ్రిల్డ్ చికెన్ అంతేనా, అంతే. ప్రాన్స్ ఆర్డర్ చేద్దాం అనుకున్నాము 100 grams, కానీ 100 grams ఇవ్వరంట. 300 grams అయితేనే ఆర్డర్ చేయొచ్చు అని చెప్పారు. సో వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఫుడ్. గ్రిల్డ్ చికెన్కి 28K అండ్ ఫ్రైడ్ చికెన్ కూడా 28K అయింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 28K అంటే 160 రూపీస్. ఇక్కడనే రీజనబుల్ అనిపించింది. వేరే ప్లేసెస్ వెళ్ళినప్పుడు వాళ్ళు 700K 800K కూడా పెట్టారు. అంటే బేస్డ్ ఆన్ ద రెస్టారెంట్. ఇంకా మనమే కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే గెట్ ఫర్ ది బెటర్ ప్రైసెస్. ప్రస్తుతానికి అయితే వెయిట్ చేస్తున్నాం ప్రైస్. ఫుడ్ వచ్చినాక మళ్ళీ విక్కీ తీస్తాడు. చూడడానికి మాత్రం బాగుంది గైస్, నిజంగానే. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. మన మన ఫాస్ట్ ఫుడ్ కంటే బాగా చేస్తారో చూద్దాం గైస్. ఇంకా ఫాస్ట్ ఫుడ్తో కంపారిజనా ఏంటి ఇడ్లీ అంటే? మన ఇండియన్స్కి నచ్చదు గైస్ ఇది. అయ్యా నాకు నచ్చదు. అయితే స్పైసీ ఉండదు, ఇంకా సాసెస్ వేరేలా ఉంటుంది, టేస్ట్ వేరేలా ఉంటుంది. ఓకే, చూడడానికి మాత్రం బాగుంది. డెకరేషన్ అండ్ ఆల్ చాలా బాగుంది. సాస్ కొంచెం సోయా సాస్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం స్వీట్నెస్ ఎక్కువ ఉంది. సాల్ట్ అండ్ ఆల్ ఓకే. మ్యాక్సిమం యూ కెన్ టేస్ట్ దిస్ ఆల్సో. ఒక గ్రిల్ చికెన్ బైట్, గ్రిల్ చికెన్ రైస్ చూద్దాం ఎలా ఉందో టేస్ట్. ఫ్రై పీస్ ఇచ్చారు. ఆ చట్నీ వేసుకోకు ఫస్ట్. గ్రిల్ చికెన్ సూపర్ గైస్. ఫస్ట్ నుంచి వెళ్ళి కన్నంతా గ్రిల్ చికెన్ మీదనే ఉంది. ఇద్దరికి సేమ్ ప్రైస్ ఉన్నా కానీ వాడబడి చట్నీ చట్నీతో ఒక పీస్ ట్రై చేసి చూద్దాం గైస్ ఎలా ఉందో. చికెన్ అయితే చాలా బాగుంది. చట్నీ మొత్తం ఇలా తొందరగా తిను, నేను కూడా తినాలి. స్పైసీ బెటర్. ఈ చట్నీ ఆ ఫ్రైడ్ రైస్ చేసుకొని తింటే మాత్రం బాగుంటుందంటావా? సూపర్ ఉంటుంది అనుకుంటున్నాను నేను. చాలా స్పైసీ ఉంది. సరే గైస్, ఇంకా బ్లాగ్ ఎక్కువైపోయింది, నేను కూడా తినాలి. బై గైస్. ఇట్లా గర్ల్స్ డాన్స్ చేస్తుంటే మా ఆయన తీస్తుంది గైస్. ఇంకా థైలాండ్, బ్యాంకాక్, థైలాండ్ పోతే ఇంకేం చేస్తామేమో గైస్. చూడండి గైస్, అంతా స్ట్రీట్ అక్కడ ఎందుకు తక్కువ దొరుకుతుంది ఏమి గైస్. ఐస్ క్రీమ్ మేము ట్రై చేయబోతున్నాం ఇప్పుడు. Guys, just exploring the streets of Bali. చాలా బాగుంది కదా. I think their culture. Dining area ఇది. And we are going for a walk in the streets. తెలీదు, విక్కీ ఏమో బీచ్ ఉంది ముందు అని తీసుకెళ్తున్నారు, కానీ తెలీదు అది ఎక్కడుందో.
వాక్ మాత్రం ఇప్పటికీ 500 మీటర్లు అయితే నడిపించింది గైస్. వావ్, దిస్ ఇస్ అనదర్ హోటల్ ఐ గెస్. బాగున్నాయి ఇక్కడ అన్నీ చూడడానికి మాత్రం. క్యూట్ కపుల్ ఓవర్ హియర్. బీచ్కి వెళ్ళాక చూపిస్తా బీచ్. గైస్ బీచ్ వచ్చిందంట, చూద్దాం వీడి బీచ్ ఎంత. అబ్బా సూపర్ ఉంది మామా. వావ్ వావ్ గైస్, ఇంకొంచెం లైటింగ్ ఉంటే సూపర్ ఉంటుండే. ఐ థింక్ ఇట్ ఈస్ విజిబుల్. చూడండి, యూ కెన్ హియర్ ద సౌండ్స్. వావ్ వావ్ వావ్, నైస్ గైస్. కొంచెం కూర్చొని వెళ్తాం ఇప్పుడు. होके मरा जिंद जान करा तेरी, होके मरा जिंद जान करा